దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గడిచినటువంటి దినములన్నిట్లో కూడా ప్రభు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా సజీవ లెక్కలు నిలబెట్టి మరొకసారి మనందరం కూడా దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి ఆయన మాటలను వినడానికి, మాటలు వినిపింప చేయడానికి మాకు దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 రోజుల ఉపవాస దినముల్లో ఈరోజు చివరి దినం అయిపోయింది కదా. అంటే రేపు గుడ్ ఫ్రైడేతో ముగించబడుతుంది. అయితే గుడ్ ఫ్రైడే రోజు రేపు సాయంత్రం ఉండదు కాబట్టి ఈ రోజుతో ఈ ఆరాధనతో మనము సాయంకాలపు ఆరాధనలు విరమించబడతా ఉన్నాయి. గమనించండి. ఇక ఈ 40 రోజుల ఉపవాస దినాలు ఆయన యొక్క నిత్య వెలుగులో మనందరూ నడిపించబడటానికి, ఆధ్యాత్మికంగా మనము పటిష్టంగా ఆయనలో ప్రతిష్ఠించబడి బలమైనటువంటి స్థిరమైనటువంటి ఆత్మలుగా ఉండులాగిన దేవుడు మనందరిని కూడా ఆయన 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థలంలో నిలబెట్టాడని నేను నమ్ముతా ఉన్నాను. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. అనేక మందికి ప్రయోజనకరంగానే ఉన్నాయా లేదా? ఉన్నాయా? చాలా విషయాలు మనం యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నాం. లోకంలో ఎవరి గురించి తెలిసినా తెలియపోయినా పెద్ద సమస్య రాదు, కానీ యేసు ప్రభు గురించి మాత్రం తెలియపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడినట్లే. నువ్వు యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే నువ్వు నిన్న చెప్పినట్టుగా సిలువను గురించినటువంటి వార్త నశించిపోయిన వారికి వెర్రితనం కూడా. దాన్ని నశించిపోయినటువంటి గుంపులు ఎవరు ఉంటారంటే వెర్రితనం కలిగినటువంటి వాళ్ళు ఉంటారని చెప్పాను. నాకు రక్షణ కావాలండి, రక్షించబడాలి, నేను దేవుని నా హృదయంలో ఆహ్వానించుకుంటున్నానని ఎవరైతే ఆశిస్తారో వారికి ఒక శక్తిగా ఉంటుందని ఆ వార్త గురించి నిన్న చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఈరోజు కూడా చివరి రోజు, రేపటి దినాన ప్రభువు శిలువ మరణానికి అప్పగించబడుతున్నటువంటి రోజు. అవునా? ఈ రోజు సాయంత్రం యేసు ప్రభు తన శిష్యులతో 12 మంది శిష్యులతో మేడగదిలో ఆయన కూర్చొని రొట్టె విరిచి వాళ్ళ పాదాలు కడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ తదుపరి అక్కడి నుంచి ఆయన గెత్సెమనేటువంటి తోటలోకి వెళ్ళిన తర్వాత, అంటే 12 ఇంచుమించుగా ఈ రాత్రిపూట ఆయన 11 ఆ టైం వరకు కూడా శిష్యులతో గడిపాడు. తర్వాత ఆ కెద్రోను వాగు దాటి గెత్సెమనేటువంటి తోటలోకి 12ంటికి వెళ్తాడు. ఆ తదుపరి ఆయన ప్రార్థించుచుండగానే యేసుప్రభుని పట్టుకుంటానికి కొంతమంది వస్తారు. యేసుప్రభుని పట్టుకుని. ఇదంతా కూడా నేను క్లియర్గా రేపొద్దుట గుడ్ ఫ్రైడే రోజున కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. అయితే ఈరోజు కూడా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడు, క్రీస్తు ప్రభు యొక్క శిలువ ధ్యానాలు మనం ధ్యానించుచుండగా ఆయన ఆ శిలువలో పడినటువంటి ఆ వేదన, ఆ బాధ గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కూడా ఏది తెలుసుకోకపోయినా కానీ ఈ శిలువను గురించినటువంటి యేసుప్రభు పడినటువంటి ఈ యొక్క ఆ త్యాగాన్ని ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, కృతజ్ఞతా భావంతో మనం ఆయన్ని సేవించాలి, ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 4 నుంచి. యోహాను సువార్త బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలిసినట్లయితే 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యేసు తనకు సంభవింపబోవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసును అని ఆయనకు ఉత్తరమియ్యగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే అని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. మరల ఆయన
10వ వచనం కూడా చదువుదాం. ఈసారి 10వ వచనం. అందుకు వారు యేసు వారితో ఆ, 10వ వచనం చదవమ్మా. చెప్పిన మాట నెరవేర్చబడినట్లు ఇలా చెప్పాను. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుడైనటువంటి దాసుని కొట్టి అతను కుడి చెవిని తెగ నరికెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్యోపదేశంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఆ గెత్సెమనే తోటలో జరుగుతున్నటువంటి సంభవం. యేసు ప్రభుని పట్టుకోవటానికి కొంతమంది వచ్చారు, చాలామంది సైనికులు వచ్చారు. యేసుప్రభు ఒక్కడిని పట్టుకోవటానికి ఇంచుమించుగా చెప్తున్నట్టు మాటల ప్రకారం అయితే 600 మంది సైనికులు వచ్చారంట యేసుప్రభుని పట్టుకోవడానికి. రోమా సైనికులు ఉన్నారు, ఆ టెంపుల్ సైనికులని, యెరూషలేములో టెంపుల్లో కొంతమంది సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు ప్రధాన యాజకులకి పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చారు. అనేక మంది పెద్దలు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని గుదిలితోనూ మరి వాళ్ళకున్నటువంటి ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో కత్తులతో యేసు ప్రభుని పట్టుకుంటానికి అక్కడికి వచ్చారు. గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఇది యేసు ప్రభుని అరెస్ట్ చేయటానికి, పట్టుకొని వెళ్ళటానికి వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భంలో వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఉద్దేశించి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. ఎవరిని వెతుకుచున్నారు, ఇది ఒక ప్రశ్నతో కూడినటువంటి మాట. మీరు కూడా చెప్పండి, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఓకేనా? ఇది ప్రశ్న. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పా. ఆ ప్రశ్నలకన్నిటి కూడా సమాధానాలు కూడా బైబిల్లోనే మనకున్నాయి. మొట్టమొదటి ప్రశ్న సాతానుగాడు వేశాడు, ఇది నిజమా అన్నాడు. ప్రశ్న అనేది ప్రశ్నే. తర్వాత ఆదాముతో యేసయ్య అడిగాడు, నువ్వెక్కడా అన్నాడు. ఆదామా నువ్వెక్కడున్నావు? ప్రశ్నేనా? ఎస్, ప్రశ్నే. తర్వాత కయ్యను హేబేలును చంపేశాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? ప్రశ్నే కదా. ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందులో ఒక ప్రశ్న ఇప్పుడు మనం యేసు ప్రభు ఆయన పట్టుకోవటానికి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని యేసయ్య ఆ గెత్సెమనే తోటలో ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రశ్న ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరినీ, దేవుని మాటలు వింటున్నటువంటి మనందరిని కూడా ఉద్దేశించి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే ఏంటంటే, ఈ రోజున చాలామంది ఏంటో వెతుకుతూ ఉన్నారు కదా, దేనికోసమో వెతుకుతూ ఉన్నారు. కొంతమందిని మనం పరీక్షించినప్పుడు ఉద్యోగాల వేటలో కొంతమంది ఉంటారు. ఏం వెతుకుతున్నావు బాబు అంటే, ఉద్యోగం కావాలండి, ఉద్యోగాల కోసం నేను వెతుకుతున్నాను అంటాడు. చదువు కంప్లీట్ అయిపోయింది, ఆ ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో naukri.com అని చెప్పేసి కొన్ని గూగుల్లో కొన్ని సాధనాలు ఉన్నాయి. వాటిలో వాళ్ళ రెజ్యూమ్ కానీ కరికులం వేటి కానీ పెట్టినప్పుడు ఆయన చదువు సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఉంటే రావచ్చు. జాబ్స్ ఇస్తాము .com అన్నది కూడా ఒకటి ఉంది. ఇలాగా రకరకాల వెబ్సైట్స్ ఈ రోజున ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి వారి కోసం ఉన్నాయి. కొంతమంది ఏం వెతుకుతున్నారు అంటే, వివాహాల కోసం వెతుకుతూ ఉంటారు. సరైనటువంటి భర్తల కోసమో భార్యల కోసమో వెతుకుతూ ఉంటారు. దానికోసమని మ్యాట్రిమోనీ అని కొన్ని వెబ్సైట్లు వచ్చినాయి కదా. ఒకప్పుడు ఈ వీళ్ళు ఏమంటారు, పెళ్ళిళ్ళు పేరైలు అంటారు. వాళ్ళని పట్టుకొని, బాబు మా పిల్ల పెళ్ళిడికి వచ్చింది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, మంచి వ్యక్తులు ఎవరు ఉంటే చెప్పు అని వాళ్ళని అడిగేవాళ్ళు. వాళ్ళు ఏదో చిన్న కమిషన్ తీసుకునేది చెప్తూ ఉండేవాళ్ళు కదా.
అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి వెబ్సైట్లు వచ్చేసినాయి. ఈ వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ దానికి కులాల్ని ఆపాదిస్తూ ఉన్నారు. మా కులం సంబంధించినటువంటి వ్యక్తే మాకు కావాలా అంటే ఒక కులానికి ఒక మళ్ళీ దాన్ని ప్రత్యేకించేసి ఇదిగో మీ కులస్తులకి ఈ వెబ్సైటు, పలానా కులస్తులకి ఈ వెబ్సైటు అని చెప్పేసి వివాహాల కోసం అని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు పెట్టేసేసారు. అంటే కొంచెం ఈజీ అయిపోతూ ఉంది, వివాహాలు చూడటానికి కూడా ఈజీ అయిపోతుంది. అక్కడ కొంతమంది ఉంటారు, మీకు కావాల్సినటువంటి వారిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్కి ఈ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. మీరు ఏవైతే వెతుకుచున్నారో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని వెతుకుతూ ఉన్నారో ఆ పురుషుడు ఇక్కడ ఉన్నాడు, ఆ యవనస్తుడు ఇక్కడ ఉన్నాడు, మీరు వెతుకుతున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని వాళ్ళు కొంతమందిని చూపిస్తూ ఉంటారు. వివాహాలు చేసేటువంటి వాళ్ళు ఇలాగ వెబ్సైట్లు కూడా వాళ్ళు ఉన్నాయి. కొంతమంది ఏం వెతుకుతున్నారంటే లోక సంబంధమైనటువంటి వాటి కోసం రకరకాల వాటిని వెతుకుతూ ఉన్నారు. బైబిల్లో గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అని ఉంటుంది. గ్రీసు దేశస్థులు ఉన్నారు ఇప్పటికీ. వారు ఏం వెతుకుతున్నారు? వారికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ప్రపంచ జ్ఞానుల్లో వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి తత్వవేత్తలుగా పిలువబడుతూ ఉన్నారు. పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావులు, గొప్ప గొప్ప తత్వవేత్తలు కూడా గ్రీసు దేశస్థు నుండే వచ్చారు. పౌలు గారు ఒక రోజున గ్రీసు దేశానికి వెళ్ళాడు. అరిపయోగు అన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ అరిపయోగు అన్నటువంటి ప్రాంతం ఒక పెద్ద బండ అన్నమాట, ఒక రచ్చబండ లాంటిది. ఆ ప్రాంతంలో వాళ్ళు గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని ఎవరైనా బోధిస్తే తెలుసుకోవటానికి వచ్చేవాళ్ళు. అరుగుల మీద పూర్వకాలంలో పేపర్లు ఏ విధంగా అయితే చదువుతూ ఉండేవాళ్ళు, అక్కడికి వచ్చినట్టు వారు ఏం వెతికేవాళ్ళంటే ఎవరైనా ఏదైనా బోధించడానికి వస్తే, ఎవరైనా జ్ఞానమును బోధించడానికి వస్తే వినటానికి అక్కడికి వచ్చేవాళ్ళు. అంత ఇంట్రెస్ట్, జ్ఞానమును వెతికేవాళ్ళు వాళ్ళు. ఎవరో గ్రీసు దేశస్థులు. ఆ విధంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వెతుకులాడుచున్నప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరిని వెతుకుచున్నారు అన్నమాట మాట. దీన్ని పరిశీలిద్దాం. మత్తయి సువార్త 6:33 ఉంటుంది. మొట్టమొదటిగా మీరు ఏం వెతకాలన్నాడు? నా రాజ్యమును నా నీతిని వెతకండి, అటు పిమ్మట అవన్నీ మీకు ఏమవుతాయి అంట? దొరుకుతాయి. అంటే మీరు ఏమైతే వెతుకుతున్నారో అవన్నీ కూడా మీకు కావాలంటే, మీకు లభించాలంటే, మీరు కోరుకున్న మీకు దొరకాలంటే మీరు చేయాల్సింది మొదటి ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకాలి. ఎప్పుడు వెతకాలి? మొదట వెతకాలి అంటున్నాడు. అంటే మొదటి స్థానం మీరు ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా. కానీ కొంతమంది దేవునికి ఇవ్వకోకుండా ఇష్టానుసారంగా వారి యొక్క సొంత ప్రయత్నాలు చేసి వెతికి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసి చివరిగా దేవుడికి ఇచ్చేసి స్థానాన్ని ప్రభువా అంటారు అప్పుడు కదా. దేవుడు అంటున్నాడు చివరి కాదు, నువ్వు ఇవ్వాల్సింది మొదట నాకు స్థానం ఇవ్వాలి. మొదట నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నువ్వు చేయాల్సింది నా రాజ్యమును నా నీతిని వెతకాలి. మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు కదా. ఎవరిని వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇవి వెతికితే మొదటికి ప్రాముఖ్యత వీటికి ఇస్తే మీరు దేనిని ఆశిస్తూ ఉన్నారో, మిగతాయి దేనికోసం అయితే వెతుకులాడుతున్నారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఇవి వెతకట్లా మనం, వీటి ప్రాముఖ్యత ఇవ్వటలా. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారిగా ఈరోజు చాలామంది లేరు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం అయితే వస్తూ ఉన్నారు, దేవుడు ఇచ్చేటువంటి దీవుల కోసం వస్తున్నారు, కానీ దేవునికి చివరి స్థానాన్ని ఇస్తున్నారు. మొట్టమొదటిగా ఏవో నాకు ఇవ్వయ్యా, నీ తర్వాత ఆలోచిస్తా, ముందు నాకు కావాల్సింది నాకు ఇవ్వు అంటున్నారు. కానీ దేవుడు మొట్టమొదటిగా వెతకమన్నది వేరే. కొంతమంది అయితే వాటిని కూడా వెతకట్లా. అవి ఏంటండి మాకు తెలియదండి వాటి గురించి. ఆయన రాజ్యం ఏంటండి, ఆయన నీతి ఏంటండి, అవన్నీ మాకు అక్కర్లేదండి అన్నటువంటి వారు ఒక గుంపు ఈ రోజున ఉన్నారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా
మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వకోకుండా విసికి వేసారి లోకంలో పడి అన్నీ వెతికి ఏం లభించుకోకుండా అలాంటి సమయంలో ఆయాసం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు చివరిగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఒక గుంపు ఉన్నారు. ఈ రెండు గుంపులు ఉన్నారు. దేవుడు మాట ముందు నాకు స్థానాన్ని ఇవ్వాలి, నా రాజ్యాన్ని మీరు వెతకాలి, నా నీతిని మీరు వెతకాలి. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఇవి వెతకాలి ముందు. అయితే చాలామంది అవి వెతికేటువంటి పరిస్థితుల్లో లేరు. యోహాను సువార్త అక్కడ ఉంటే చూడమాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక. ఎలాగ వెతుకుతున్నారంటే వీళ్ళు నన్ను చంప వెతుకుతున్నారు అని స్వయంగా యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ప్రధానులతో వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మేము అబ్రహాము కుమారులం, మేము ఎవరో తెలుసా అన్నట్టే మాట్లాడుతున్నారు. దేవుడు అన్నాడు మీరు అబ్రహాం కుమారులకు తెలుసు. అయితే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము ఆయన క్రియల్లో చూపించాడు కదా. ఆయన విశ్వాసాన్ని క్రియల్లో ఆయన వ్యక్తపరిచినప్పుడు మరి మీ క్రియలు ఆ విధంగా లేవే, మీరు ఎలాగ అబ్రహాము కుమారులని మీరు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి దేవుడు అక్కడ చక్కటి ఒక మాటను ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నారు. నా వాక్యము మీ హృదయంలో లేనందున మీరు నన్ను చంప వెతుకుచున్నారు. వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే యేసు ప్రభువును చంపటానికి వెతుకుతున్నారంట. చాలామంది దేవుని మాటలు వింటా ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ చెవుల చేత వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని వాళ్ళ హృదయములో అంగీకరింపబడకపోవటం వలన ఎలాగా వాళ్ళు వెతుకుతున్నారంటే యేసు ప్రభువుని చంప వెతుకుచున్నారు. ఈరోజు చాలామంది జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. వాక్యం లోపలికి వెళ్తలా, హృదయంలో ఎవరెవరికో స్థానాలు ఇచ్చేసి వేటినో హృదయంలో పెట్టేసుకొని దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా, స్థలము ఇవ్వకోకుండా ఉన్నటువంటి వారిని అందరం కూడా ఉద్దేశించి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, మీలాంటి వాళ్ళందరూ కూడా నన్ను చంప వెతుకుచున్నారు. వాక్యం మీ హృదయంలోకి వెళ్తలా, వాక్యం మీ హృదయంలో నింపబడతలేదు. చెవుల చేత అయితే వింటున్నారు, కానీ వాటిని ఏం చేస్తున్నారు, మళ్ళీ చెవితో వదిలిపెట్టేస్తున్నారు. లోతుల్లోకి వెళ్తల్లా, హృదయంలోకి వెళ్తల్లా. ఈ రోజున వాక్యం అందరూ చదువుతున్నారండి, వాక్యం అందరూ చదువుతూ ఉన్నారు. ఎవరో అన్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కూడా వాక్యము చదువుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, పూర్వదినాల నుంచి కూడా వాక్యాన్ని యేసుప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా మతోన్మాదులుగా ఈ రోజున చెలరేగిపోతున్నటువంటి వాళ్ళు కూడా వాక్యాన్ని చదువుతున్నారు. పొద్దున్నే లేవంగానే మనకన్నా ఎక్కువ చదువుతుంది వాళ్ళే. వాళ్ళు ఎందుకు చదువుతున్నారు తెలుసా, ఈ వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే పట్టుకుందాము, యేసు ప్రభువులో ఏమైనా పాపం ఉంటే పట్టుకుందాము, బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేద్దాము అన్నట్టుగా వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నారు. కానీ మనమైతే అసలు వాక్యమే చదవట్లా. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చదువుతున్నారు, ఎక్కడ తప్పు దొరికిద్దా అని. ఏదో ఒక అనాలోచనతో వాక్యాన్ని అర్థం చేసుకోకపోవటం వలన ఏదో ఒక చిన్న ఏదైనా దొరికిందనుకో దాన్ని పట్టుకొని వాళ్ళు పీగుతూ ఉంటున్నారు. కారణం ఏంటి తెలుసా, వాళ్ళకి తెలియట్లా, వాక్యం వాళ్ళకి అర్థం అవట్లా. సరిగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నువ్వు అర్థం చేసుకుంటావు. క్రీస్తు ప్రభు నీకు చక్కగా అర్థమవుతాడు. వాక్యాన్ని వేరే రూపంలో అర్థం చేసుకుంటే నీకు యేసయ్య ఎప్పటికీ అర్థం అవడం. ఎక్కడ చెడు ఉందా అని ఆలోచన చేసే ప్రయత్నంలో నువ్వు చదవటం వల్ల నీకు వాక్యం ఏం అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థం అవదు. నీ హృదయంలోకి వాక్యం వెళ్ళాలి, అంతేగాని చెవులతో వినేసి వదిలేయటం కాదు. అందరూ వాక్యాన్ని చదువుతున్నారు, కానీ అందరూ క్రీస్తు ప్రభుని అంగీకరించడానికి చదవట్లేదు. క్రీస్తు ప్రభుని హేళన చేయటానికి, ఆయన మీద ఏదో ఒక నెపము మోపాలని బైబిల్ గ్రంథం మీద బురద జల్లే ప్రయత్నంతో అందరూ వాక్యాన్ని చదువుతూ ఉంటే, మరి నువ్వు వాక్యాన్ని ఏ విధంగా చదువుతున్నావు? బహుశా వాక్యము నీ హృదయంలో లేకపోతే నువ్వు కూడా అన్యులైనటువంటి వారు, క్రీస్తు ప్రభుని ఎరగినటువంటి వారు, ఎవరైతే క్రీస్తు ప్రభును చంపాలని చూస్తున్నటువంటి ఆ బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావని అర్థం చేసుకోవాలా. క్రీస్తు ప్రభుని చంపేటువంటి గుంపు
ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా చాలామంది ఉన్నారు. వాక్యం అందుకనే చాలామంది చదువుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి యూదుల్ని వాళ్ళని చూసి యేసుప్రభు ఈ మాటలని చెప్పి, నేను అసలు వాస్తవంగా యేసుప్రభు ఎందుకు వచ్చాడు అన్న ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తూ ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడారు. మీరు ఇంటికి వెళ్ళి చదివితే చాలా సత్యాలు ఉంటాయి ఇందులో. ఆయన దేవుడిని నేనే అన్నట్టు ఆ మాటను పరోక్షంగా ఆయన వ్యక్తపరిచినట్లుగా తన యొక్క దైవత్వాన్ని ఆయన చాటి చెప్పినటువంటి వాక్యాలు చాలా ఉంటాయి ఇందులో. అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో నేను స్వేచ్ఛని ఇవ్వటానికి వచ్చాను, నేను మీకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి, మీకు లిబర్టీని ఇవ్వటానికి వచ్చానని క్రీస్తు ప్రభు అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడితే వాళ్ళు వెటకారంతో ఏమన్నారు తెలుసా? స్వేచ్ఛని ఇవ్వటానికి వచ్చావా? మేమైనా బందీలమా? నువ్వు స్వేచ్ఛని ఇవ్వటానికి వచ్చానంటున్నావు. మేము ఎవరికైనా బందీలుగా ఉన్నామా? మేము స్వేచ్ఛగానే ఉన్నాంగా. మనం కూడా అన్నట్టుగా, అమ్మా నీ పాపాలు ఒప్పుకోమ్మా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడమ్మా, దేవుడిని నిడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు ఆయన రక్తం చేత. అంటే మేమేం పాపం చేసాం పాస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము పాపం చేయటం ఏంటి, మేము బాగానే ఉన్నాం, మేము ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు. ఇలా అందరిని బట్టి నేను అంటలా, కొంతమంది అంటూ ఉంటారు మేమేం పాపం చేసామండి, ఏముండి అని సరి చేసుకోమంటారు పాస్టర్ గారు, అంతా బాగానే ఉన్నాగా మేము అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, నేను మీకు స్వేచ్ఛను ప్రకటించడానికి వచ్చానంటే, మేము ఎవరు బానిసత్వంలో ఉన్నాం, మీరు విడిపించడానికి వచ్చానంటాం, మేము ఏనాడు కూడా ఎవరికి బానిసత్వంలో లేవుగా అన్నాడే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యూదులందరూ అన్నారు, ఏ బానిసత్వంలో లేరండి వాళ్ళు. యేసు ప్రభు చెప్పేటప్పుడు అంతకుముందు ఏ బానిసత్వంలో లేరు, వాళ్ళు ఉన్నారుగా. 400 సంవత్సరాలు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నారా లేదా? వాళ్ళు ఉన్నారు, మర్చిపోయారు. తర్వాత వాళ్ళు మరి 10 గోత్రాలు ఇజ్రాయేల్ అందరూ కూడా 10 గోత్రాలు 2 గోత్రాలు యూదా గోత్రంగా చీలిపోయిన తర్వాత దేవుని మాటకి అవిధేయత చూపించడాన్ని బట్టి ఇజ్రాయేల్ అందరూ కూడా అషూరు చెరలోకి వెళ్ళలేదా? వెళ్ళారు. యూదులందరూ కూడా బబులోని చెరలోకి వెళ్ళలేదా? వెళ్ళారు. బానిసలుగా వెళ్ళారుగా. మేము ఎక్కడ బానిసలు అంటున్నారు ఇక్కడ, నువ్వు స్వేచ్ఛనివ్వటానికి. అందుకని యేసయ్య అక్కడ ఒక మాటను ఉపయోగించాడు, పాపము చేసేవాడంతా కూడా పాపానికి దాసులు. ఎవరైతే పాపం చేస్తారో వారందరూ కూడా ఎవరికి దాసులు అంటే పాపానికి దాసులై ఉన్నారు. ఇదిగో ఆ పాపం నుంచి విడిపించి, ఆ దాసత్వం నుండి విడిపించి నీకు స్వేచ్ఛనివ్వటానికి, నీకు నిత్య జీవం ఇవ్వటానికి, నీకు పరలోకం ఇవ్వటానికి నేను వచ్చాను అన్నటువంటి మాటని మనము అక్కడ చూడవచ్చు. మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ రోజున చాలామంది నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుణ్ణి అంగీకరించడానికి ఏవేవో కారణాలు వచ్చేస్తూ ఉన్నాయి. నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీకోసం బలి అయినటువంటి దేవుడు, ఆయన సమీపించరానటువంటి మహా తేజస్సులో నివసించి ఆయన మనల్ని ప్రేమించి దేవుడు ఈ లోకానికి మానవాళ్ళగా వచ్చి నీ పాపం నుంచి విడిపించడానికి ఆయన నీ కొరకు చనిపోతే ఏం చేశాడండి ఆయన అంటున్నారే? ఏం చేశాడండి ఆయన? ఎందుకయ్యాడండి ఆయన దేవుడు? పనికిరాళ్ళందరిని కూడా దేవుళ్ళు అనుకుంటా నీ కోసం బలి అయినటువంటి వాడిని ఏంటో దేవుడు కాదని చెప్పేసి అనాలోచన. ఒకసారి ఆలోచించేద్దాం. అనాలోచనతో ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాటలు. కారణం ఏంటి తెలుసా? మీ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు, స్థానం లేదు. అందుకే నన్ను వెతుకుచున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకాలని ప్రభు చెప్పాడు, మొదటి అంశం. అలాగే అందులో భాగంగానే వీళ్ళు కొంతమంది వాక్యానికి చోటు లేకుండా హృదయంలో యేసుప్రభుని చంపే విధంగా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అదే అంశాన్ని మనం గమనించినట్లయితే లోకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను కూడా చదువుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి మీరు సజీవుడైనటువంటి వాడిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలమ్మా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొంతమంది ఎతుకుతూ ఉన్నారు. పొద్దున్నే కొంతమంది యేసు ప్రభుని పాతిపెట్టిన తర్వాత 3వ రోజున
ఆయన శిలువ మరణం పొంది పాతిపెట్టి సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున కొంతమంది స్త్రీలు వెళ్ళారు. నా ప్రభువుని చూడాలి, నా ప్రభు ఎలా ఉన్నాడు అనే ఆరాటంతో ఎవరు వెళ్ళారంట? స్త్రీలు వెళ్ళారు. స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో, తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వారు ఏదైనా పట్టుకున్నారంటే మరి మర్చిపోరు, అది అయ్యేవారు కూడా మర్చిపోరు. గొప్ప స్థానాన్ని బైబిల్ గ్రంథము స్త్రీలకు ఇచ్చిందండి, అది మీరు తెలుసుకోవాలి. ముందు స్త్రీలు యేసుప్రభును చూడాలి, ఆయన ఎలా ఉన్నాడో, నా ప్రభు ఎలా ఉన్నాడో అనే ఆరాటంతో బహుశా రాత్రి కూడా పడుకొని ఉండరేమో, పెందలగడ లేచి వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పటికో శిష్యులు వచ్చారు, ఏదో అనుమానాలతో వచ్చారు వాళ్ళు. కానీ స్త్రీలకు ఉన్నటువంటి ఆశ చూడండి, ఆసక్తి చూడండి. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీరు సజీవుడైనటువంటి వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పిన విధంగా ఆయన లేచాడు. ఆయన మృతుల్లో ఉన్నటువంటి దేవుడు కాదు. ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మృత్యుంజయుడు. ఆయన మృతుల్లో ఉన్నటువంటి వారితో సమానంగా మనం ఆయన్ని అక్కడ ఎతకూడదు. ఆయన లేచి ఉన్నాడు, మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఎతుకుతున్నావు నువ్వు? మృతుల్లో ఎతుకుతున్నావా? చాలామంది ఈ లోకంలోకి వచ్చినటువంటి వాళ్ళు మేమే బాబాలము, స్వామీజులము, ఫలానా అని చెప్పుకున్నటువంటి వారందరూ కూడా ఆ మరణపు ముందు ఏం చేశారు? బెండైపోయారు, సమాధులకి పరిమితం అయిపోయారు. ఆ మరణ బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు యేసుప్రభు మాత్రమే 3వ రోజున ఆ బంధకాల నుంచి ఆయన విడిపింపబడి లేచినట్లుగా, పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరణ బంధకాల్లో బంధించబడినటువంటి వాళ్ళు, మరణ బంధకాలను విడిపించి మృత్యుంజయుడిగా లేపబడినటువంటి వాళ్ళు ఒక్కటని ఎట్లా చెప్పగలుగుతాం మనం? అసలు ఆలోచన సరిగా లేదు కదా. ఆలోచించేద్దాం. ఇంకెవరున్నారా? మరణాన్ని గెలిచి లేచినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంకెవరు లేరు కదా. ఈయన కూడా అని ఎలా చెప్తాం మనం? లేదు, ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడు. మరణములో ఈయన వెతకూడదు, ఈయన ప్రత్యేకంగా వెతకాలి. మరణ బద్ధకాల్లో బంధించినటువంటి వారితో సమానంగా ఈయన అక్కడ వెతికేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడిగా కనపడుతున్నాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళును వంచి ఆయన సమాధిని గెలిచినటువంటి మృత్యుంజయుడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరుడైనటువంటి యేసు. అందరూ ఒక పక్కనైతే ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. మృతులలో నువ్వు యేసుని ఎతికేటువంటి వాడిగా నువ్వు ఉండకూడదు. ఈయన ప్రత్యేకించేటువంటి వాడు. అందుకనే ఈయన్ని ఎందుకు ఆ మరణంలో ఉన్నటువంటి వారితో మీరు ఎతుకుతూ ఉన్నారు? ఈయన సజీవుడు కదా, ఈయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి మాట. వెతుకుచుండుట అన్నటువంటి మాట గురించి మనం ఎవరిని వెతుకుచున్నారును యేసయ్య అడిగాడు. ఇక్కడ మృతులలో ఉన్నటువంటి వారితో నన్ను ఎతుకుతున్నారా? అక్కడ నేను ఉన్నాను, నేను చెప్పినట్టుగానే లేచాను అన్నటువంటి సంగతి ఇక్కడ దూత ద్వారా వర్తమానాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరిని వెతుకుతున్నాం, ఏం వెతుకుతున్నావు అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం. యేసుప్రభు అడిగినటువంటి మాటకి సరైనటువంటి సమాధానం చెప్పారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? మేము నజరుడైనటువంటి యేసుని వెతుకుతున్నాం. అబ్బా, జవాబు అయితే మంచి జవాబే, బాగుంది. జవాబు మంచిదే కదా. నేను అడిగితే నువ్వేం చెప్తావు? ఎవరిని ఎత్తుతున్నావు అంటే నువ్వు కూడా అదే అంటావుగా, యేసుప్రభునేనండి అంటావు. ఇక్కడ వీళ్ళు కూడా చక్కటి సమాధానం చెప్పారు. మేము నజరుడైనటువంటి యేసుని వెతుకుచున్నాము అన్నారు. వెతుకుచున్నామని వెంటనే యేసుప్రభు అక్కడ చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఆయనను నేనే అన్నాడు. ఆయనను నేనే అన్నటువంటి మాట ఎప్పుడైతే యేసుప్రభు చెప్పాడో వాళ్ళందరూ కూడా అంత దూరంలో డామును పడిపోయారని ఉంటుంది. కానీ వాస్తవంగా జరిగింది, యోహాను చాలా సాఫ్ట్గా రాశాడు. కానీ వాస్తవం అక్కడ జరిగింది ఏంటంటే, పుల్లు మొగ్గలు అంటారు చూసావా? పుల్లు మొగ్గలు, ఫల్టీలు కొడతాం, పిల్లి మొగ్గలు. ఆ పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉన్నారు, అక్కడ ఫల్టీలు కొట్టేసేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ శబ్దంలో శక్తి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనే అన్నటువంటి శబ్దం.
ఎప్పుడైతే యేసయ్య ఆ శబ్దాన్ని ఉచ్చరించాడో ఆ సౌండ్కి వారు తట్టుకోలేకపోయారండి. సౌండ్కి తట్టుకోలేకపోయారు. పిల్లి మొగ్గలు చేశారు. అక్కడి నుంచి సాగిలి పడిపోయారు వాళ్ళందరూ కూడా. దేవుని పట్టుకోవటానికి ఎవరు సాధ్యమండి? ఆయనకి తప్పితే ఆయన పట్టుకోమని చెప్పి ఆయన సరెండర్ అవుతే తప్పితే ఎవరైనా యేసుప్రభుని పట్టుకోగలరండి? ఆయన సర్వశక్తిమంతుడు కదా, దేవాతి దేవుడు కదా, రాజాతి రాజు కదా, ఆయన ఎవరు పట్టుకోగలరు? లేదు, తనకు తాను అప్పగించుకున్నాడు అని ఉంటుంది. అరే బాబు, ఈ సౌండ్కి మీరు తట్టుకోలేరు కానీ, నా శక్తి మీరు తట్టుకోలేరు కానీ రెండరా పట్టుకుంటారా అన్నాడు చివరికి. అప్పుడు కానీ సాధ్యమైంది వాళ్ళకి. నేనే అన్నటువంటి మాట ఈ రెండో అంశంగా మనం తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఈ సౌండ్ ప్రారంభంలో ఒకసారి వినపడింది. అక్కడ ఏంటి తెలుసా? నిర్గమకాండం 3:14 మోషే అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఆ కాలుతున్నటువంటి పొద మధ్య దేవుడు కనపడినప్పుడు అక్కడ యెహోవా దూత అన్నటువంటి మాట, అక్కడ యేసుప్రభు ఉంది. యేసుప్రభు ఉన్నాడు అక్కడ ఆ కాన్వర్జేషన్లో మోషే అడిగాడు, ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు, వెళ్తాను, నువ్వు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలి, అసలు నువ్వెవరు అన్నాడు. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను ఉన్నవాడును అన్నువాడునై ఉన్నాను. నేను ఉన్నవాడును, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అన్నాడు వాక్యం. ఎవరైనా అది యేసుప్రభుని గురించి చెప్పినప్పుడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదన్నప్పుడు ఆయన ఆదిలోనూ ఉన్నటువంటి దేవుడు. సర్వ సృష్టించబడక ముందే ఆయన లేకుండా ఏది కలగలేదని చెప్తా ఉన్నప్పుడు వాక్యం, ఆయన కలగక ముందే ఉన్నటువంటి వాడు ఆయన. నేను ఉన్నవాడును, ఉంటున్నవాడును, ఉండేవాడును. నన్ను ఎవడ కలగజేసేవాడు లేదయా మోషే? దేవుడు కలగజేసేవాడు ఉన్నాడా, లేదంటే కలగజేయబడినవాడు దేవుడు అవుతాడా? చెప్పండి మీరు. కలగజేసేవాడు దేవుడు అవుతాడా, చేయబడినటువంటి వాడు దేవుడు అవుతాడా? అంతేనా? మనల్ని కలగజేసేవాడే దేవుడు అవుతాడు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడిని ఎవరు కలగజేశారండి? దేవుడిని ఎవరో కలగజేయరు, ఆయన స్వయంభవుడు. ఎవరో కలగజేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన కూడా మానవుడు అవుతాడు. కలగజేయబడినటువంటి వాడు కాబట్టి దేవుడు అవుతాడు. అంతేగాని కలగజేసి కొన్ని రోజులు ఆరాధించి ఆ తర్వాత కలిపేవాడు దేవుడు కాదు. కలిపేసేస్తారు వెళ్ళిపోయి, అంతేనా? చేతులతో కలగజేస్తారు, కాసేపు ఆరాధిస్తారు కొన్ని రోజులు, తర్వాత ఏం చేస్తారు? కలిపేస్తారు తీసుకెళ్ళి. వాళ్ళు దేవుడు కాదు. కలగజేసేవాడే దేవుడు అవుతాడు. నువ్వు కలగజేసేవాడే దేవుడు ఎందుకు అవుతాడు? అవడో. అందుకని దేవుడు అక్కడ చెప్తున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నా మోషే. ఆది అంతము లేనటువంటి వాడిని నేను. నన్ను ఎవడు కలగజేయడు. చెప్పు వెళ్ళే నా ప్రజలకి అని చెప్తా ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ఆ నేనే అన్నటువంటి సౌండ్ ఆ నిర్గమకాండం ప్రారంభంలోనే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేనే, ఆయన ఒక్కడే దేవుడు. నేను కూడా అన్నటువంటి మాట ఉపయోగించినట్లయితే పెద్దగా మనం ఇక్కడ కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఈ విధంగా గడపాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబునిచ్చేటువంటి దేవుడు. నువ్వెవరు అంటే నేనే అన్నటువంటి సౌండ్ అని చూసారా? బైబిల్ గ్రంథంలో ఆ మాటనే యేసు ప్రభు ఇక్కడ మీరు ఎవరిని ఎత్తుకుతున్నారంటే నజరైనటువంటి యేసునంటే ఆయన నేనే అనగానే డామును బయలుపోయారు. ఆ సౌండే ఇక్కడ ఉపయోగించాడు దేవుడు. నిర్గమకాండంలో ఉపయోగించినటువంటి సౌండే ఇక్కడ ఉపయోగించేపటికే ఆ శక్తి ముందు వారెవరు కూడా తట్టుకోలేకపోయారు. ఎవరు తట్టుకోలేకపోయారు. నువ్వు అడుగు, దేవుని ప్రశ్నించు, అయ్యా నువ్వెవరవు అంటే ఆయన ఏం చెప్తాడు? నేనే జీవాహారమును అంటాడు. అయ్యా నువ్వెవరు? నేనే మార్గమును సత్యమును జీవమును. నువ్వెవరవయ్యా? నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నువ్వెవరవయ్యా అంటే నేనే నీ హృదయములో జీవజలములను చేసేవాడిని. దేవుని స్తోత్రం కలుగునుగా. నేనే అన్నటువంటి మాట ఆయన తప్పితే మరొక దేవుడు లేడండి, లేడు. ఆయన చెప్తున్నాడు నేను కూడా అన్నటువంటి మాటను కనుక దేవుడు ఉచ్చరించినట్లయితే ఈ రోజున మనం ఇక్కడ కూర్చోవలసినటువంటి ఈ పరిస్థితి లేదు.
ఇందాక చెప్పినట్టుగా యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో దేవుడు అంటాడు, తన ప్రత్యక్షతను చాటించుకోవటానికి వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? అబ్రహాము మీ పితరుడు అని చెప్తా ఉన్నారు కదా, అబ్రహాము కన్నా ముందున్నవాడును నేనే అన్నాడు. అబ్రహాము కన్నా ముందున్నటువంటి వాడును నేను, సర్వశక్తిమంతుడును. ఎప్పుడైతే అబ్రహాము కన్నా ముందున్నాను అన్నటువంటి మాట ఎప్పుడైతే దేవుడు ఉచ్చరించాడు యేసయ్య, వాళ్ళ కోపం వచ్చేసిందండి యూదులకి. యేసుప్రభుని రాళ్లతో చంపాలని చూశారు. ఎందుకంటే వీడు దేవదోషణ చేస్తున్నాడు అంటే. అక్కడ ఏమన్నాడు ఆయన? అబ్రహాము కన్నా ముందున్నవాడిని అన్నాడు, అంతేగాని నేనే దేవుడిని అన్నాడు అక్కడ అనలా, డైరెక్ట్గా అనలా, ఇండైరెక్ట్గా అన్నాడు. అబ్రహాము కన్నా ముందున్నాడు అంటే ఈయన అబ్రహాము కన్నా ముందున్నాడంటే దేవుడు కదా ఉండేది. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? దేవదోషణ చేస్తున్నాడు, దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి కొట్టండ్రా రాళ్ళు, తీయండ్రా చంపేద్దాం అన్నట్టుగా ఈయన దేవదోషణ చేస్తున్నాడని చెప్పేసి అన్నాడు. అంటే యేసు ప్రభు తన దైవత్వాన్ని అక్కడ ప్రత్యక్షపరుచుకున్నట్లుగా ఉన్నాడు. నేనే అన్నటువంటి మాటను సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే 4వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది అనుకుంటా యోహాను సువార్తలో. ఏమన్నాడు? అమ్మా నేనే అన్నటువంటి మాటను కూడా అన్నాడుగా. దేవుడు చెప్పినటువంటి మాట కాన్వర్జేషన్లో మెస్సేజ్ వస్తాడని మాకు తెలుసండి, ఆయన వచ్చినప్పుడు మా గురించి అన్నీ కూడా చెబుతాడు అని చెప్పేసి మేము విన్నాము అని సమరయ స్త్రీ చెప్పినప్పుడు అక్కడ దేవుడు చెప్పినటువంటి మాట, యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఆ మెస్సయ్యను నేనే. వెళ్ళిపోయింది, ఊళ్ళోకి వెళ్ళిపోయింది. నా గురించి మెస్సయ్య వచ్చినప్పుడు మన గురించి చెబుతాను అని చెప్పేసి మనం లేఖనాల్లో చదువుకున్నాం కదా. నేను అతన్ని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మొదటిసారిగా మాకు పరిచయం అయింది. నా గురించి, నా బ్రతుకు గురించి చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాదా? ఆయనే మెస్సయ్య అన్న సత్యాన్ని అక్కడ గమనించగలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నేనే అన్నాడు యేసయ్య వారి ముందు. మన ఆన్సర్లన్నీ యేసు ప్రభువునే, నజరేయుడైన యేసునే వెతుకుతున్నాం అని చెప్తా ఉన్నాం, కానీ దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. వీళ్ళు కూడా, ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని పట్టుకుంటానికి వచ్చారు. ఎవరిని వెతుకుతున్నారని యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి మేము నజరేయుడైనటువంటి యేసుని వెతుకుతున్నాము అన్నటువంటి జవాబు అయితే బాగుంది, కానీ వాళ్ళు వెతికేటువంటి వెతుకులాట వెనకాల ఉన్నటువంటి పరమార్థం వేరే ఉంది. వాళ్ళు యేసు ప్రభుని పట్టుకొని బంధించి లాక్కొని వెళ్ళి చిత్రహింసలు చేసి ఆయన చంపాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళదే. అందుకని మేము నజరేయుడైనటువంటి యేసుని వెతుకుతున్నాం అన్నారు. వారి యొక్క పరమార్థం, వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క అర్థం వెనకాల వేరేగా ఉంది. మరి నువ్వెందుకు వెతుకుతున్నావు? నువ్వు చెప్పాలి. నా యేసు నేను ఎందుకు వెతుకుతున్నాను తెలుసండి. నేను యేసు ప్రభుని వెతుకటానికి, నేను దేవుని సన్నిధికి ఎందుకు వచ్చానంటే ఆయన వెతకటం వల్ల నాకు నిత్య జీవం ఉంది, ఆయన వెతకటం వల్ల నా ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది, ఆయన వెతకటం వల్ల నాకు ఆయన ఏమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అందుకే నేను వెతుకుతున్నా యేసయ్య గురించి అన్న సమాధానం నీవు చెప్పాలా. వాళ్ళ అర్థం వేరే. యేసు ప్రభు చంపటానికి వచ్చారు. ప్రియులారా, ఆ తదుపరి 3వ అంశం మనం గమనించినట్లయితే, యేసు ప్రభుని పట్టుకోవటానికి వాళ్ళు వచ్చి యేసుప్రభుని పట్టుకోగానే, అరెస్ట్ చేయగానే అక్కడ పేతురు ఉన్నాడు శిష్యులతో పాటు. కోపం వచ్చేసింది, బ్లడ్ బాయిల్ అయిపోయింది పేతురికి. నా ప్రభుని పట్టుకుంటారా మీరు? నా ప్రభుని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అని కోపంతో తన దగ్గర ఒక కత్తి ఉందంట. ఆ కత్తి తీసుకొచ్చి ప్రధాన యాజకుడైనటువంటి దాసుడు, అంటే ప్రధాన యాజకుని యొక్క సెక్యూరిటీ, ఒక ఎమ్మెల్యే గారు వస్తే వెనకాల పోలీసు వాళ్ళు వస్తారా, అట్లాగే ప్రధాన యాజకులకి అప్పుడు చర్చిలో ఉన్నటువంటి యెరూషలేము మందిరంలో ఉన్న ప్రధాన యాజకులకి సెక్యూరిటీ ఉండేది. ఆ సెక్యూరిటీలో ప్రధానమైనటువంటి వాడు ఇక్కడ యోహాను రాశాడు. ఆయన పేరు ఇంకెవ్వరు సువార్తికులు రాయలా, మల్కు. ఏంటి ఆయన పేరు? మల్కు. ఆ మల్కు యొక్క చెవుని ఏం చేశాడంట? కుడి చెవిని తెగ నరికేశాడు. వెంటనే యేసయ్య, పేతురు నీ కత్తిని వరలో వరలో ఉంచు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, ఆవేశం వద్దు. నేను తలుచుకుంటే, అక్కడ చక్కటి మాట ఉంటుందండి, దాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? పేతురు, ఎందుకు నీకు ఆవేశం? నేను తలుచుకుంటే నా తండ్రి పరలోకం నుంచి 12 సేనా వ్యూహాలను పంపించడా అన్నాడే యేసయ్య. అంటే 12 సేనా వ్యూహాలు దూతల్ని పంపించడా నా కోసం అని పేతునాడు. ఒక్కొక్క సేన ఎంతమంది తెలుసండి?
6,000 మంది. ఎంతమంది? 6,000 ఇంటూ 12 సేనాలు అన్నాడు దేవుడు యేసయ్య. అంటే ఎంత? 72,000 మంది దూతలని, కెరూబులని, ఒక సైన్యాన్ని పంపించడా నా తండ్రి? ఒక్క మాట అడిగితే తండ్రి అని అంటే పంపించడా? పంపిస్తాడు. అంటే 72,000 మంది అంటే ఒక్కొక్క దూత. మీరు తర్వాత ఆ రాజుల గ్రంథంలో చూసుకుంటే హిజ్కియాను హింసించడానికి వచ్చినటువంటి అషూరు రాజు పంపించినటువంటి సైన్యము 185,000 మందిని ఒక రాత్రి ఏం చేసింది? ఒక్క దూత హతమార్చింది. ఒక దూత యొక్క శక్తి ఎంత తెలుసండి? అక్కడ బైబిల్లో ఉంది, 185,000 మందిని ఒక దూత ఒక్క రాత్రి హతమార్చేటువంటి శక్తి కలిగినటువంటి దూత. ఇక్కడ 12 సేనాల వ్యూహాన్ని దేవుడు చెప్పినప్పుడు ఒక్కొక్క సేన 6,000 మంది అన్నప్పుడు, 72,000 మంది అన్నప్పుడు, ఒక్కొక్క దూత ఒక్కొక్క 185,000 మందిని చెప్తే ఎంతమంది అవుతారండి? ఎవరైనా ఉండగలరు అక్కడ? ఎవరు ఉండరు. ఇక యేసయ్య అదే చెప్పాడు పేతురికి. అక్కడ ఆ మాట ఉంటుంది కింద చదివితే, ఇదంతా లేఖనం నెరవేర్చబడినట్లుగా. ఇదంతా ఎందుకు చెప్తుంది చూడండి ఒకసారి. ఆ మాట బాగుంటుంది చూడండి అమ్మా. మత్తయి సువార్త 26వ అధ్యాయము అక్కడ రాసి ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడండి 53లోన ఒకసారి చదవండి. వారందరూ కత్తి చేత నశింతురు. ఇదిగోండి, ఈ సమయమున నేను నా తండ్రి వేడుకొనునని, ఒకవేళ వేడుకుని ఎడల ఆయన నా కొరకు 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే పంపడని మీకు తెలీదా? అది సరిగ్గా చదవాలి. ఇలాగూ జరగవలనని నేను వేడుకొని ఎడల, ఇలాగూ జరగవలన, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగ నెరవేరాలని అతనితో వచ్చావు. అంటే లేఖనము నెరవేర్చబడటానికి యేసుప్రభు వచ్చాడు కదా. ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, ప్రవచనాలు లేఖనాలు ఏమైతే చెప్తున్నాయో అవన్నీ కూడా తూచా తప్పకోకుండా యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నెరవేర్చబడాలి కదా. పేతురు, నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు పంపిస్తాడు, అది కాదు, లేఖనం నెరవేర్చబడాలి కదా ఇక్కడ అంటున్నాడే. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి పేతురు అంటే, యేసయ్య చెప్తున్నటువంటి మాట, లేఖనము నెరవేర్చబడాలి, నేను లేఖనాలను నెరవేర్చబడటానికి వచ్చి. అంటే అందుకని అంటాడు యేసయ్య, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు ఒక చోట. లేఖనాలు అంటే ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏ లేఖనంలో ఉంది? లేఖనాలు నెరవేర్చబడటానికి ఇది జరగాలన్నాడు కదా. ఈ లేఖనము ఎక్కడ రాయబడి ఉంది, ఎక్కడ కోడ్ చేశాడు యేసయ్య అని అంటే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది చూడండి. అది బైబిల్ పండితులు పరిశీలించారు. ఎక్కడ లేఖనాన్ని నెరవేర్చబడటానికి, ఏ లేఖనాన్ని బట్టి ఇక్కడ యేసయ్య మాట్లాడాడు అని వాళ్ళు పరిశోధించారు జాగ్రత్తగా. తర్జమా బర్జమా చేసి, ఇదిగో ఇక్కడ ఈ లేఖనాన్ని యేసయ్య గెత్సేమనే తోటలో లేవనెత్తాడు అని చెప్పేసి అన్నారు. అది యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో చదువు. 56. ఇదిగో, కొట్టువారికి నా వీపుని అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఇక్కడ ఏమన్నాడు? నేను సిగ్గుపడలేదు. అంటే నా ఈపును కొట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఈపును అప్పగించేశాడు. ఇగో ఈ లేఖనం ఇక్కడ నెరవేర్చబడతా ఉన్నప్పుడు ఈ లేఖనాన్ని ఎత్తి యేసయ్య మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురుతో. ఇదిగో లేఖనము అది నెరవేర్చబడాలి, ఆ సమయం వచ్చింది, నేను ఎస్కేప్ అవ్వకూడదు. ఏంటి లేఖనం అంటే, నా వీపును కొట్టువారికి నేను ఈపును అప్పచెప్పాలి. నా గడ్డం పీకే వాళ్ళు ఉంటారు, గడ్డాన్ని పెరికారండి, గట్టిగా పీకారండి యేసుప్రభు. ఒక వెంట్రుకని ఇట్లా లాగితే నొప్పి వస్తుంది కదా, గడ్డాన్ని పట్టుకొని పెరికారంట, వెంట్రుకలన్నీ పెరికేశారంట. ఎంత నొప్పి వస్తుందండి?
అందుకని నా ముఖాన్ని వారికి అప్పచెప్పాను. ఇదిగో మరి అన్నీ చేయాలి కాబట్టి ఆ లేఖనము నెరవేర్చబడేటువంటి సమయము. అందుకనే ఇక్కడ నేను కాముగా ఉండాల్సిందే, కాముగా ఉండాలి లేఖనము నెరవేర్చబడటానికి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు ప్రభుని ఆ రాత్రికాల సమయంలో పట్టుకొని ఆ గుర్రపు తోక వెంట్రుకలుతో పేలతారంట. దాన్ని ఏమంటారు? దాన్ని పేనతారు. ఒక తాడులాగా పేనతారు. గుర్రపు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ తోకకి ఆ వెంట్రుకలన్నీ కలిపి ఒక తాడులాగా చేస్తారంట. ఆ తాడుతో యేసు ప్రభుని బంధించారండి. బంధించినప్పుడు అది లాగినప్పుడు గట్టిగా బిగుసుకుపోద్ది. ఆ తోటలోనే యేసు ప్రభుని గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు. ఆ గడ్డమంతా పెరికారు, కింద పడేసి కొట్టారు. ఆ తాళ్ళతో కొట్టుకొని ఈడ్చుకొని యేసుప్రభుని తీసుకెళ్తా ఉంటుంటే వెనకాల నుంచి కొట్టేవాళ్ళు కొడుతున్నారు, ఉమ్మేసేవాళ్ళు వేస్తున్నారు, లాక్కొని యేసుప్రభుని తీసుకెళ్ళిపోయారు. నేను ముగించేస్తా ఉన్న ప్రియులారా, ఆ చివరి గడియలో యేసుప్రభు గెచ్చమైన తోటలో వాళ్ళు వచ్చినప్పుడు, యేసుప్రభుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు. స్వచ్ఛందంగా ఆయన ముందుకు వచ్చి మీరు ఎవరిని వెతుకుచున్నారు అని యేసయ్య అడిగితే అక్కడున్నటువంటి వాళ్ళు సైనికులు, మేము నజరుడైనటువంటి యేసుని వెతుకుతున్నాం అంటే, రండి ఆయన నేనే, పట్టుకోండి అని నేనే అన్నటువంటి మాటకి వాళ్ళు పడిపోతే మళ్ళీ యేసయ్య స్వచ్ఛందంగా ఆయన సరెండర్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మల్కు ఒక చెవిని పేతురు నరికేస్తే యేసయ్య తిరిగి ఆ చెవిని తీసుకొచ్చి ఆయన అతికించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసయ్య గాయాన్ని మానిపేటువంటి దేవుడు. ఒకవేళ పేతురు గాయపరిచాడేమో, మలుకు ఒక చెవిని తెగనరికి గాయపరిస్తే యేసయ్య గాయాన్ని ఏం చేశాడు? మానిపాడు, స్వస్థతనిచ్చాడు. యేసు ప్రభును పట్టుకొని ఈడ్చుకెళ్ళటానికి వచ్చినటువంటి సైనికుడు యొక్క చెవిని వెతికించి ఆయన పట్టుకొని వెళ్తానికి వచ్చినటువంటి వాడికే, ఆయన కీడు చేయాలని వచ్చినటువంటి వాడికే, ఆయన కొట్టాలని వచ్చినటువంటి వాడికే తిరిగి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మేలు చేశాడు, స్వస్థతనిచ్చాడు, బాగు చేశాడు. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి దేవుడు చెప్తా ఉన్నాడు, మనుషులు నిన్ను గాయపరచొచ్చేమో, వారి మాటల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వారి కిల్లి ద్వారా నిన్ను గాయపరిచేటువంటి వారుగా ఉండొచ్చేమో, కానీ నేను నీ గాయాన్ని కట్టేవాడును. నేను నిన్ను తిరిగి గాయపరిచేవాడిని కాదమ్మా, నేను తిరిగి నిన్ను ఇబ్బంది పెట్టేవాడిని కాదు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? నీవు ఉన్నటువంటి చెరలో నుంచి నేను విడిపించటానికి, నీవు పడినటువంటి నింద నుంచి నేను విడిపించటానికి, నీ పాపము నుంచి నేను విడిపించి స్వేచ్ఛను ప్రకటించటానికి, నువ్వు పొందుతున్నటువంటి గాయాలు ఏమైతే ఉన్నాయో అవి శరీరానికి మాత్రమే కాదు కానీ హృదయానికి తగిలినటువంటి గాయాలను కూడా మానపటానికి నేను వచ్చాను. నీ గాయాలను కట్టువాడును నేనే, నిన్ను స్వస్థపరచువాడును నేనే. ఇదిగో దీనులను పెంట నుంచి లేవనెత్తువాడును నేనే, నేనే. వేటకాడ విడుదల నుంచి రక్షించేవాడును నేనే, నిన్ను బలపరచువాడును, నిన్ను స్థిరపరచువాడును నేనే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పేతురు గాయపరిచాడు, యేసయ్య స్వస్థతనిచ్చాడు, ఆ గాయాన్ని మానిపాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా ఏ గాయాలతో అయితే నువ్వు బాధపడుతున్నావో, అది నీ శరీరానికి సంబంధించినటువంటి గాయాలు మాత్రమే నేను అన్నాను, కానీ నీ మనసుకు తగిలినటువంటి గాయాలు, నీ హృదయానికి తగిలినటువంటి గాయాలు నిన్ను వేధిస్తూ, నేను బాధిస్తూ, విపరీతమైనటువంటి గుండెల నిండా బాధతో నింపుకొని ఉంటే ఆయన నీ గుండెల నుండి నీ బాధను తొలగించేవాడు, నేను ఆదరించేవాడు, నేను లేవనెచ్చేటువంటి దేవుడు నా యేసయ్య. నీ గాయాలను కడతానంటున్నాడు, పాడైపోతున్నటువంటి నీ జీవితాన్ని తిరిగి కడతానంటున్నాడు ఆయన. చిన్న భిన్నమైనటువంటి నీ బ్రతుకుని తిరిగి కడతానంటున్నాడు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆయనకి నీ జీవితాన్ని అర్పించినట్లయితే, ప్రభువా అని నీ రెండు చేతులు ఆయన వైపు తిప్పి, అయ్యా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది అని చెప్పేసి నువ్వు అడిగితే ఆయన నీ గాయాల్ని కట్టేవాడు. బహుశా నువ్వు ఆయన ఇబ్బంది పెట్టేవాడుగా ఉండొచ్చేమో,
నువ్వు అవమానపరిచేవానిగా నువ్వు నువ్వు ఉండొచ్చేమో, కానీ ప్రభువు తిరిగి నేను అవమానపరిచేవాడు కాదు. ఆయనని ఏనాడు కూడా కించపరిచే దేవుడు కాదు. ఆయన ప్రేమను సిలువ పైన 2 చేతులు చాపి ఆయన యొక్క త్యాగాన్ని నీ ముందు పెట్టి ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానని, అప్పుడు ఇప్పుడు నా యేసయ్య తన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. రాగలవా ప్రభు దగ్గరికి? తెలుసుకోగలవా ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని? ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎవరిని ఎతుకుతున్నావు? యేసయ్య ఆ రోజున గెత్సెమనే తోటలు అడిగాడు. ఈ రోజున నిన్ను అడుగుతున్నాడు, ఎవరిని ఎతుకుతున్నావు? ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? ఏమి ఎతకటానికి, ఏమి కావాలని, ఏమి పొందుకోవాలని నా సన్నిధికి వచ్చావు? ఏమి ఎతుకుతున్నావు అంటున్నాడు దేవుడు. చెప్పు, అయ్యా నువ్వు కావాలి ప్రభువా, నువ్వే నా జీవాహారము ప్రభువా, నాకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు నువ్వే, నా ఆత్మను రక్షించే దేవుడు నువ్వే. అయ్యా ప్రభు, నీవే నాకు కావాలి, నిన్నే నేను వెతుకుతున్నాను ప్రభా, నా హృదయంలో ఎలాంటి దురుద్దేశం లేదు ప్రభా అని నువ్వు అడుగు. చెప్పు. ఒకవేళ దేవునికి విరోధంగా హృదయంలో ఆయన వాక్యానికి తావు లేకోకుండా దేవుని వాక్యాన్ని వింటున్నావు, క్రమం తప్పకుండా వస్తున్నావు, కానీ అది నీ హృదయంలోకి వెళ్తలేదేమో. నీవు హృదయంలోకి అంగీకరించబడిన దానిగా వాక్యాన్ని నీ హృదయంలోకి చొరపడి వెళ్ళులాగిన స్థానం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీవు ఆయన చంపటానికి వెతుకుతున్నావు అని అర్థం. బహుశా అలాంటి నీ పరిస్థితి అయితే దేవుని క్షమించమని అడుగు. నీ వాక్యాన్ని నా హృదయంలోకి అయ్యా తీసుకురా ప్రభా, నీ వాక్యమునకు ప్రభా నేను స్థానం ఇవ్వాలని, ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతున్నాను తండ్రి. నా హృదయంలోకి రా ప్రభా, నీ వాక్యం చేత నా హృదయాన్ని నింపు అని దేవుని సహాయం గనక ఈ రాత్రికాల సమయంలో అడిగితే దేవుడు నీకు సహాయం చేసి ఆయన రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన మహిమరాజ్యములో నిన్ను ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగు. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మొలకెత్తి చిగురుచి అభివృద్ధిపరిచి ఫలములనిచ్చేటువంటి భాగ్యంలోకి తీసుకురామని ప్రార్థిస్తా ఉన్నాను. సహాయం ఇచ్చేయండి, ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చేయండి. నీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను. నీ సిలువ ధ్యానాలు ప్రభా, సిలువలో మీరు కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తం చేత ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలని కడుక్కొని ప్రభా నీ రాజ్యంలో వారసత్వం కలిగి ఉండేలాగిన సహాయం ఇచ్చేయమని. అయ్యా, నీ త్యాగాన్ని ప్రభా హేళన చేసేవారిగా కాకోకుండా, నీ త్యాగాన్ని అవమానపరిచేవారిగా మేము ఉండకూడదు ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచుమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని. ఈ 40 దినాలు ప్రభువా చివరి దినములో మేము ఉన్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి, అందరికీ ప్రయోజనకరంగా ఉండేలాగిన సహాయం చేయండి. అందరి జీవితాల్లో మేలు చేయండి ప్రభువా. యవనస్తులను మార్చండి ప్రభా, యవనస్తులను పట్టుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ నీ వైపు ఆకర్షింపచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ కండ్రిక ప్రాంతం, ఈ మందిరము చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పేరున దీవించండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని, నెమ్మది వారు పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ మందిరం ప్రభా సకల జన్యులకు ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా కండ్రిక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. గొప్ప వెలుగులోకి ప్రతి ఒక్కరు నడిపించులాగిన సహాయం చేయమని, మా ప్రయాసని దీవించి ఆశీర్వదించమని, తిరిగి ప్రభ గృహానికి వెళుచుండగా మాతో రండి, నీ క్షేమాన్ని, నీ భద్రతను, నీ కాపుదల మాకు దయచేయమని. రేపటి దినాన్న ప్రభ నీ మందిరములో నాయన మరి శుభ శుక్రవారం నాడు మేమందరూ కలుసుకొని ప్రభ నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని కన్యున్న సహవాసము, శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి రేపొద్దుట ఉదయకాలం 10 గంటలకు మధ్యలో తెరవబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి సమయానుకూలంగా వచ్చినట్లయితే రేపు మంచి శుక్రవారం, శుభ శుక్రవారం కదా, మంచి శుక్రవారంగా యేసుప్రభు మన కొరకు చనిపోవటం అనేది
మనకి రక్షణ ఇచ్చింది. మంచి జరిగింది, మనకి మానవాళ్ళందరికీ కూడా మంచి జరిగింది. కాబట్టి చివరి రోజు యేసుప్రభు మరణించేటువంటి ఆ సిలువ పైన పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క సిలువ ప్రేమను ప్రతి ఒక్కరు కూడా గుర్తెరుగుదాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ